ఏవన్ తెలుగు న్యూస్. క్యాసినో గేమ్స్ తో మహిళలను అవమానించిన గుడివాడలో వారిని గౌరవించేలా జాతీయ క్రీడలను నిర్వహించడం కూటమి ప్రభుత్వంలో వచ్చిన మార్పుకు నిదర్శనమని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల జాతీయ క్రీడల్లో మడకసిర, పెడన, పామర్రు, గుడివాడ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, కాగిత కృష్ణప్రసాద్, వర్లకుమార్ రాజా, వెనిగండ్ల రాము పాల్గొని ప్రసంగించారు. ప్రేక్షకులతో కలిసి గ్యాలరీలో కూర్చున్న ఎమ్మెల్యేలు క్రీడాకారులను ప్రోత్సహించారు. हिंदी फिरेगा मध्य प्रदेश పోటీలు సందర్భంగా ఈరోజు వాలీబాల్ తెలుసు సార్. వాలీబాల్ స్టేట్ మా సీనియర్లు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమరజీవి జలాధార పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మంత్రి నిమ్మల రామానాయుడు కీలకంగా కృషి చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ పథక పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పథకంలో చేపట్టే ప్రతి పనిని పూర్తి స్థాయిలో పరిశీలించి అమలు చేసే ఏజెన్సీలు మరియు అధికారులకు స్పష్టమైన దిశ నిర్దేశాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి 2 సెగ్మెంట్స్ కింద పైప్ లైన్ డివైడ్ అవుతుంది సార్. మనకి సెగ్మెంట్ పెట్టి కొంచెం మంచి ఆఫీసర్స్ పెట్టుకోండి, మీ కింద కూడా పనిచేసేవాళ్ళు పెట్టుకుని పర్ఫెక్ట్ గా గోదావరి డెల్టా ఎంతనే గోదావరి ఉంది, కానీ ఇక్కడ మంచినీళ్లు సురక్షితమైనటువంటి త్రాగునీరు లభించినటువంటి పరిస్థితి ఈ రోజు గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలా మంది కనిపిస్తున్నటువంటి. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో, ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో కాలువలు గాని అదేవిధంగా డ్రైన్స్ గాని జంతు మానవ కలేబరాలతోటి రైలు చెరువులతోటి ఇట్లా కలుషితమైనటువంటి నీరే ఈవేళ గోదావరి డెల్టాకు శరణ్యమైనటువంటి స్థితిలో అనేక వేల మంది, లక్షల మంది ఈవేళ క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాం. దగ్గర మన పశ్చిమ గోదావరి జిల్లాకి చూస్తే 1400 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించబడి ఈ షెడ్యూల్ అంటే ఏదైతే ఈ యొక్క పనులు కూడా ఈ జనవరిలోనే, ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేసినటువంటి పనులను కూడా నాణ్యతగా త్వరితగతంగా చేపట్టి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేటువంటి విధంగా ఈ పనులు పూర్తవ్వాలని చెప్పేసి నిన్ననే ఆ ఏజెన్సీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సెయింట్ మేరీ స్కూల్ వద్ద ఘటన కలకలం రేపింది. ట్రావెల్స్ బస్సులో మంటలు రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన ప్రయాణికులు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రయాణికులు మాట్లాడుతూ ఈ బస్సు నరసాపురం నుండి హైదరాబాద్ వెళుతుందని, మొదట్లోనే ఏసీ ఆన్ చేయమని చెబితే ఏసీ ఆన్ కాకపోవడం, ఒక్కసారిగా బస్సులో పొగ రావడంతో భయభ్రాంతులకు గురయ్యామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బస్ ఏమో నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్ ఉంది. సో భీమవరం దగ్గరికి రాగానే సడన్ గా బస్ దగ్గర స్పార్క్స్ వచ్చేసాయి. లోకల్స్ అలర్ట్ చేశారు. లోకల్స్ అలర్ట్ చేయడం వల్ల ఈ బస్ డ్రైవర్ వెంటనే బస్ ఆపేశాడు. బస్ లోపలికి స్మెల్ బాగా వచ్చింది. బస్ లోపల స్మెల్ బాగా రాగానే కింద దిగిపోయాను. కింద దిగిపోగానే అక్కడ ఉన్న బయట వాళ్ళు చూసి బస్ కి మంటలు వచ్చేసాయి, మీరు బస్ చాలా డేంజర్ గా ఉంది, చూసుకోండి అని చెప్పారు. సో మేము బస్ దిగి చూడంగానే బస్ దగ్గర కొంచెం కింద బ్లాక్ గా అయిపోయి ఉంది. సో అప్పుడు మాకు డౌట్ వచ్చేసింది. సో మనం రీసెంట్ గా చాలా యాక్సిడెంట్స్ చూసాము. ఏసీ బస్ లో చిన్న స్పార్క్ వస్తే బస్ మొత్తం క్షణాల్లో తగలబడిపోతుంది. సో ఆ భయంతో మేము ఏం చేసామంటే మాకు ఇంకో బస్ రిప్లేస్ చేయండి అని చెప్పాము. ఇనిషియల్ గా వాళ్ళకి ఒక ½ an hour టైం ఇచ్చాము, మామూలుగా ప్రాబ్లం ఏంటో చెప్తారు అని. సో టైం ఇవ్వగానే వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ నకు ఆకర్షితులై తన వంతు పాడి రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో దాతలు ముందుకు వస్తున్నారు. చోడవరం నియోజకవర్గం మాడుగుల పరిధి తవవానిపాల గ్రామంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో అమెరికాలో ఇంజనీర్ రామకృష్ణ ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. సభవరం పరిసర ప్రాంతాలలో ఉన్న 670 మంది పాడి గేదెలకు ఆడపేయులు పుట్టే ఇంజెక్షన్లు ఖరీదుకు చెల్లించవలసిన ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి రామ్మోహనరావు, జిల్లా పశుగణాభివృద్ధి సంఘ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సజ్జా శ్రీనివాసరావు, వైజాగ్ డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ ఎం చంద్రశేఖర్, ఆండ్రాలజీ డీడీ డాక్టర్ రామ్మోహన్, ఏడీ డాక్టర్ మదీనా ప్రసాదరావు, సబ్బవరం ఏడీ డాక్టర్ ఉషాకుమారి, మాడుగుల ఏడీ డాక్టర్ చిట్టినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదందరూ కూడా మన తవ్వానిపాలెం చుట్టుపక్కలలో కూడా ప్రివిలస్ అంటే ఆడపైల ఇంజక్షన్ తప్ప వేరే ఇంజక్షన్ మీకు ఇంక తరపున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. ఆయన 1,00,000 ఈరోజు మనకు కూడా ఇదందరూ కూడా మన తవ్వానిపాలెం చుట్టుపక్కలలో కూడా ప్రివిలస్ అంటే ఆడపైల ఇంజక్షన్ తప్ప వేరే ఇంజక్షన్ మీకు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ప్రభుత్వ భూముల్లో అకేషియా మొక్కలు నరికివేతకు సంబంధించిన పెదమదిన గ్రామంలో నిర్వహించిన అనధికారిక గ్రామసభ తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. జనసేన టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఘర్షణగా మారిరాళ్లు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఘటనా సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రావణి, సిఐ కోటేశ్వరరావు, స్థానిక ఎస్ఐ ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు పెంచారు. రైల్వే కోడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలని పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఎస్ రఫీ కలిశారు. స్థానికంగా పార్టీ బలోపేతంపై వీరు చర్చించినట్లుగా సమాచారం. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పలు సూచనలు చేశారు. రెడ్డి గారికి, అలాగే ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, కోడూరు ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రీనివాసులు గారికి, అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వారి నాన్నగారైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారితోనూ, రాజశేఖర రెడ్డి గారి కుమారులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయిన జగన్మోహన్ రెడ్డి గారితోనూ, ఇలా 3 తరాలుగా విడదీయలేని ఎంతో అనుబంధం కలిగినటువంటి కోడూరు గడ్డ ప్రజలందరికీ కూడా పేరు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం వాసవి భక్త మండలి భజన వారిచే విహారయాత్ర ఏర్పాటు చేసుకున్నారు. 1 నెల పాటు ధనుర్మాసంలో రోజు తిరుమల వీధుల్లో నగర సంకీర్తన చేస్తూ మకర సంక్రాంతి అనంతరం ప్రతి సంవత్సరం విహారయాత్ర ఏర్పాటు చేసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ విహారయాత్రలో భక్త మండలి వారు విహారయాత్రలో పాల్గొంటారని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెండ్యాల విజయ్ కుమార్ తెలిపారు. ఈ విహారయాత్ర విజయవంతం కావాలని కోరారు. జై వాసవి. ధనుర్మాసం ప్రారంభం నుండి 1 నెల రోజుల పాటు వాసవి భక్త భజన మండలి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ప్రతిరోజు నగర సంకీర్తన జరగడం జరిగింది. చాలా సంతోషం. అలాగే 1 నెల రోజులు పూర్తయిన తర్వాత ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తున్నాగే ఈ సంవత్సరం కూడా వారు యాత్ర గుళ్ళు గోపురాల్లోని చూసుకురావడానికి యాత్ర ఈ బస్సులో అందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ జర్నీ తెలపడానికి మేమందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న రథసప్తమి మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలతో కలిసి కాణిపాక గడపయ రథం శోభయాత్రలో భాగమైంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, అర్చకులు, వేద పండితులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి సమన్వయంగా సాగుతున్న ఈ శోభయాత్ర భక్తుల్లో అపూర్వ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపింది. దేవస్థానంలో ప్రచార రథములు హిందూ ధర్మంలో పాల్గొనటకు భాగంగా కాణిపాకం నుండి ఈరోజు అరసవల్లి క్షేత్రానికి స్వామివారి ప్రచార రథం సిబ్బందితో కూడి బయలుదేరి ఉన్నది. అక్కడ శోభయాత్ర ముగించుకుని 6 రోజులకు మళ్ళా కాణిపాకం క్షేత్రానికి తిరిగి ప్రయాణం అవుతుంది. అక్కడ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా?
కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, kotta lessons nippy talking tree. Hey, cute rhymes party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు, learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు, anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని వింజం పంచాయతీకి చెందిన సిద్ధేశ్వర కొండ సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలపై కొందరు అత్యాచార యత్నం చేశారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు ఆ యువకులను దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రాంతంలో గత కొద్ది నెలలుగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లుగా పలువురు యువకులు గంజాయి బారిన పడి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. वो कई साथ पढ़ते कि मारा मैं आटो उतरे तब कुछ मारा पड़ तमा 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 लाभ से उड़ मार को ले మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలను పరిష్కారం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు టీడీపీ నాయకులు కృష్ణకిషోర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సదరు సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరము వచ్చి మన సమస్యల పట్ల జీఎం గారికి రిపిటేషన్ జరిగింది. దీంట్లో ముఖ్యమైనవి తీసుకుంటే గరీబ్ రథ్ ట్రైన్ మనం ఎప్పుడో చిరకాలంగా అదొక కోరిక ఉంది. ఆ కోరికను వాళ్ళకు వినియోగించడం జరిగింది. అలాగే మనకు రేణిగుంట టు నంద్యాల ట్రైన్ ఉంది. తిరుపతి పోవాలంటే మనకి ఈజీ అయితే చెప్పేసి మన ఊరి కొరకు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనకు మార్కపురం వరకు గుంటూరు పోవడానికి ఒక ట్రైన్ ఉంది మార్నింగ్ టైంలో. ఆ ట్రైన్ కూడా మనకు ఎక్స్టెన్షన్ కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా మనకు పాములపల్లి గేట్ పక్కన వెళ్ళడానికి మనకు రస్తా లేకుండా ఉంది. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది త్వరలోనే సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన స్టేషన్లో మౌలిక సదుపాయాల కోసం కూడా రిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళకి. ఇదేవిధంగా ఖమ్మంలో కూడా రైల్వే స్టేషన్ యొక్క పనులు, మోడరేషన్ పనులు చాలా నత్తనడకం జరుగుతూ ఉన్నాయి.
అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మన సమస్యలు, మన ప్రజల సమస్యలు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన జీఎం గారికి మన కూటమి ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు, వేరే చేస్తామని చెప్పేసి. ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపు. గుంటూరు జిల్లా పిడిగుడాల పట్టణంలో శాసనసభ్యులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి 4 కోట్ల పైచిలుకు పెట్టుబడులతో నూతనంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన పురపాలక భవనం మంత్రి నారాయణ నుండి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు, మున్సిపల్ స్టాఫ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వానికి తావులేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలోని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న అర్జీలను కలెక్టర్ పరిశీలించి వాటి పరిష్కార విధానంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అర్జీదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. పలు అర్జీలకు సంబంధించి మార్టూరు మండల ఎంఆర్ఓతో పాటుగా ద్రోణదుల గ్రామ వీఆర్ఓలతో ఫోన్లో మాట్లాడి అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి అర్జీని బాధ్యతతో పరిశీలించి అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ త్వరితగిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 16 మే అది ఇంకా పెండింగ్ ఉందా? ఏమా ఇది ఇంకా పెండింగ్ ఉందా? 3 లాస్ట్ మంత్ లో వచ్చాయి సార్. 2 లాస్ట్. ఇది నాకు రిపోర్ట్ రావటం లేదు కదా, మీరు పెడుతున్న రిపోర్ట్లో ఈ కేటగిరీ వారీగా ఏఎంఎస్ ఎన్ని వచ్చాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి? అది పెట్టట్లేదు. జీరో ఖాతాలతోటి వాళ్ళకి రీసర్వే చేస్తే దాని మీద రిపోర్టు ఆర్డీఓ గారి దగ్గర నుండి జేసీ గారికి పంపించాం సార్. ఫైల్ అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈమె పిటిషన్ ఏంటంటే ఈమెకి 2 సర్వే నంబర్లో ఎకరా 27 సెంట్స్ భూమి పసుపు కుంకుమ కింద వచ్చిందంట. వెబ్లాండ్లో వీళ్ళు లేరు అంతే వచ్చింది. అయితే బ్యాంక్ లోన్ కొరకు 1B కొరకు 2 సంవత్సరాల క్రితం మీ సేవ కేంద్రానికి వెళ్ళగా ఆన్లైన్లో 1B కాదు అడంగల్ 1B కానీ అడంగల్ కానీ నా పేరులో రావటం లేదు అంటున్నాడు. సో తప్పు కదా ఇది. మరి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆక్వా పార్కు, గ్రామీణ వైద్యశాలలు, పాఠశాలలు, వసతి గృహాల నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం చేపట్టారు. నిజాంపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణం, ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. అలాగే మత్స్యకారుల కోసం 2.64 కోట్లతో నిర్మిస్తున్న ఫెసిలిటీ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ గాలిదేముడు, డీఈఓ శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, కోఆర్డినేటర్ పద్మావతి, పిఆర్ఈ రాజన్ బాబు పాల్గొన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మెరిటోరియస్ అవార్డ్స్ వచ్చాయా? లిస్ట్ వచ్చాయి. మొత్తం 153 మందికి. ఓకే, లెటెస్ట్ ఆర్ఎండ్బి నుంచి వచ్చిందా? డిఆర్ఎండ్బి పంపించి మెరిటోరియస్ అవార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఓకే, సో మీరు అక్కడ షామిల్ ఇస్తారు. పబ్లిక్ కూర్చోడానికి ఇది ఒకటే ప్లేస్ వస్తుంది. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ దిస్ రివ్యూ నౌ. ఈ మీరందరూ కూడా మీరు ఫీల్డ్కి వెళ్ళి, అంటే ఏర్పాట్లు ఎక్కడ చేయాలి, ఇక్కడ పర్యటనలో చేస్తారు, ఎక్కడ చేస్తారో మీరు వెళ్ళి చూసుకొని వచ్చారని నేను భావిస్తాను. నౌ
I want all of you to completely invest yourself. So PD MEPMA quickly ఇందులో రాసుకుని నేను చెప్తా ఉన్నాను. You will appraise me. ఏమి ఏర్పాట్లు చేశారు? ప్రెస్, ఫ్రీడమ్ ఫైటర్స్, అవార్డీస్ ఉన్నాయా? నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎరుకుల సాని నగర్లో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీఐ గంగాధర్, సంఘం సీఐ శ్రీనివాసులు రెడ్డి, 6 మంది ఎస్ఐలు, 40 మంది సిబ్బంది ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో 43 బైకులు, 5 ఆటోలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం నిరంతరం కొనసాగుతుందన్నారు. జేమ్స్ సార్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ రాజన వీరసూర్యచంద్ర తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నామని నాతవరం మండల జనసేన పార్టీ యూత్ అధ్యక్షులు బైనం మురళి అన్నారు. మండల కేంద్రమైన నాతవరంలో గల కోటమ్మ తల్లి వనంలో జనసేన పార్టీ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బైనం మురళి మాట్లాడుతూ ఇటీవలే తరచూ వివాదాల్లో తలదూర్చి వార్తల్లో నిలుస్తున్న రాజాన వీరసూర్యచంద్రపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెగిశెట్టి శ్రీను, లంకా సతీష్, బద్రి, అశోక్, చినరాజు, నాతవరం జనసేన మహిళా అధ్యక్షురాలు కొరుప్రోలు సత్య పాల్గొన్నారు. కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పేరు బైన మురళి. నేను నాతవరం మండలం జనసేన పార్టీ యూత్ అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నానండి. ఈరోజు మా నాతవరం మండలంలో కానీ నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ ఈరోజు జనసేన పార్టీ అనేది రోజు రోజుకి కూడా వెనకబడుతుంది. దీనికి ఎందుకు వెనకబడుతుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈరోజు వేలాది మంది జన సైనికుల వీర మహిళలను కూడా మేము పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఇంకా అట్టడికి గ్రోత్ లేకుండా పెరుగుతుంది అనుకున్నాం మేము. గెలిచిన తర్వాత పెరుగుతుంది అనుకున్నాం మేము. తగ్గిపోయే స్థితికి వెళ్ళిపోయింది. దానికి ఒకే వ్యక్తి కారణం. దానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సూర్యచంద్ర గారు దయచేసి 2 వ్యసనాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి డ్రింకింగ్ వ్యసనం, రెండోది అమ్మాయిల వ్యసనం ఒకటి ఉన్నది. దయచేసి ఈ ఎలిగే కానీ గట్టిగా మాట్లాడగా అంటే దూరంగా ఉంది కాబట్టి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల తాండవ జలాశయ దిగు భాగాన ఉన్న శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఫిబ్రవరి 1వ తేదీ మాఘ పౌర్ణమి రోజున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాండవ జలాశయ ఆయకట్టు రైతుల ఆరాధ్య దైవం మాధవ నగరం గ్రామ ఇలవేల్పు అయిన శ్రీ నల్లగొండ అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది. ఫిబ్రవరి 1వ తేదీన శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుపుతున్నాము. కావున భక్తులందరూ 50 మంది వచ్చి గిరి ప్రదక్షిణని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే రోజున అన్న సమాధాన ఏర్పాటు చేయడమైనది. అన్న సంతర్పణ జరుపుతున్నాము. శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుపుతున్నాము. కావున భక్తులందరూ 50 మంది వచ్చి గిరి ప్రదక్షిణని జయప్రదం చేయవలసిందిగా కోరుతారు. ప్రదర్శన కార్యక్రమం ఫిబ్రవరి 1వ తారీఖున మాఘ పౌర్ణమి రోజున రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున ప్రజలందరూ, మహిళలందరూ ఈ గిరి ప్రదర్శనలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.